హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, 1 మంత్ బ్యాక్ మా స్కూల్ పిల్లలను తీసుకొని మేము నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్కి వెళ్ళాము. అటువరకు బస్సెస్లో వెళ్ళాము. ఇక పార్క్ ముందర దిగంగానే పిల్లలని జత చేర్చాము, పేర్లో పెట్టేశాము. ఇక లోని కూడా వాళ్ళు అలాగే పేర్స్లోనే వెళ్ళి పార్క్ మొత్తం కూడా ఎంజాయ్ చేశారు. వాళ్ళందరూ కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. జూలాజికల్ పార్క్ అనగానే రకరకాల యానిమల్స్ ఉంటాయి చూడాలి అని చాలా ఎక్సైటెడ్గా వాళ్ళు హ్యాపీగా లోనికి అయితే వెళ్తున్నారు. ఇక మేము పిల్లలతో పాటు ఒక 15 మెంబర్స్ టీచర్స్ వెళ్ళాము. మేల్ టీచర్స్, లేడీస్ అందరం కలిసి ఒక 15 మెంబర్స్ వరకు ఉంటాము. ఇక మేమందరం కూడా వాళ్ళని చూసుకుంటూనే ఉన్నాము. మెయిన్గా జూలోకి వెళ్ళిన తర్వాత నేను నోటీస్ చేసింది ఏంటంటే ఎక్కువగా గ్రీనరీ అనేది కనపడింది. అంటే ఎటు చూసిన ఒకప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపించింది. ఎటు చూసిన గ్రీనరీనే ఉంది. ఇంకా వాటర్ రిసోర్సెస్ కూడా బాగున్నాయి. ఇంకొకటి నీట్నెస్ కూడా అనిపించింది. అక్కడక్కడ క్యాంటీన్స్ ఉండడం కూడా గమనించాను. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడండి, ఇటు చూసిన గ్రీనరీనే అనిపిస్తుంది. ఇంకా మా పిల్లలు కూడా చాలా ఎక్సైటెడ్గా, ఈగర్గా అన్ని యానిమల్స్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంటే పిల్లలకి ఏంటంటే బుక్స్లో ఎన్ని యానిమల్స్ చూసినా కూడా లైవ్గా కొన్ని యానిమల్స్ని చూస్తే వాటి గురించి బాగా అర్థం చేసుకోవచ్చు అనుకొని ఇంకా వాళ్ళు కూడా యానిమల్స్ని బాగా చూసి అబ్జర్వ్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే జూలో యానిమల్స్ అయితే తక్కువగా ఉన్నాయి, కానీ ప్రతి ఒక్క వెరైటీ ఆఫ్ యానిమల్ అయితే ఇక్కడ ఉంది. అయితే ఈ రకంగా ఇంత మంచిగా జూస్ ఉంటే మాత్రం ఎటువంటి యానిమల్ని అయినా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే నవడేస్ పొల్యూషన్ వల్ల చాలా జంతువులు ఎక్స్టింక్ట్ అవ్వడానికి దే ఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ద ఎక్స్టింక్ట్ కదా. అట్లాంటి అప్పుడు ఇటువంటి జూస్లో వాటిని పెట్టి కాపాడుతూ వస్తే మాత్రం వాటిని ఎక్స్టింక్ట్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. అయితే అన్ని యానిమల్స్ ఇక్కడ ఉన్నాయి. లైక్ లయన్స్, టైగర్స్, వల్చర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్, బర్డ్స్, స్నేక్స్, క్రోకడైల్స్, టర్టిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక పిల్లల్ని చూసుకుంటూనే మేము మధ్యలో మా లేడీ టీచర్స్ అందరం కూడా అక్కడ కొన్ని రీల్స్ చేసుకున్నాము. ఇంకా తర్వాత ఇది చూడండి ఫ్రెండ్స్, చిన్నగా క్యాప్స్ లాగా కూడా ఉన్నాయి. ఇదేంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ క్యాప్ అనేది బాగా యూస్ అయ్యేటట్టుగా ఉంది. ఏంటంటే వీళ్ళు ఏంటంటే మనము ఏ ప్లేస్కి అయితే వెళ్ళాలనుకుంటే ఆ ప్లేస్ వరకు తీసుకెళ్తారు. ఆ ప్లేస్ అంతా మనం చూసిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ వస్తారు. అలా వాళ్ళు మనకి జూ మొత్తం కూడా చూయించేస్తారు. ఈ రకంగా మేము కూడా కొద్ది దూరం వరకు ఆ క్యాబ్ని బుక్ చేసుకొని అన్ని యానిమల్స్ని కూడా చూసాము. ఇక యానిమల్స్ అన్నీ చూసిన తర్వాత మధ్యలో లంచ్ టైం అవ్వగానే పిల్లలందరినీ ఒక దగ్గర కూర్చోపెట్టి వాళ్ళకి లంచ్ చేయించాము. లంచ్ చేయించిన తర్వాత కొన్ని స్నాక్స్ కూడా ఇచ్చాము. మళ్ళీ ఆ స్నాక్స్ తింటూ కొంచెం మిగిలిన భాగం మొత్తం కూడా పిల్లలు యానిమల్స్ని మొత్తం చూశారు. అక్కడే మేమందరం కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. బాగానే ఎంజాయ్ అయితే చేసాం ఫ్రెండ్స్. ఆ తర్వాత ఫైనల్లీ ఇక్కడ సవారీ అని అంటారట. సవారీ అంటే ఇంకా లోనికి వెళ్ళాలంటే ఒక వ్యాన్ ఉంటుంది, ప్రొటెక్టెడ్ వ్యాన్ ఎక్కి మనము సవారీలో వెళ్తే ఇంకా పెద్ద పెద్ద వైల్డ్ యానిమల్స్ అన్నీ కూడా అక్కడ చూడొచ్చు అన్నారు. ఇక సరే అని చెప్పేసి ఫైనల్గా సవారీ వ్యాన్ ఎక్కేసి లోనికి వెళ్ళాము. సవారీ ఎక్కగానే ఫస్ట్గా చూసిన యానిమల్స్లో టైగర్ చూసాము. అది మంచిగా మాకు వెల్కమ్ చెప్తున్నట్టుగా అనిపించింది. చూడండి, ఆ టైగర్ చూసాము, వైట్ టైగర్ చూసాము. ఇంకా పీకాక్స్ కూడా రోడ్డు పైకి వచ్చి వయ్యారంగా నడుస్తున్నట్లుగా కనిపించాయి. కాకపోతే నేను ఆ వీడియోని క్యాప్చర్ చేయలేకపోయాను. వీడియో తీసేలోపే తను మళ్ళీ లోనికి వెళ్ళిపోయింది. అలా సవారీలో కూడా మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అన్నీ చూసాము. వెళ్తూనే అక్కడ సవారీ నడిపించే డ్రైవర్ ఒక గైడ్ లానే మాకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఇక అన్ని యానిమల్స్ని మేము చూస్తూ ఇంకో గేట్ గుండా మేము బయటికైతే వెళ్ళిపోయాము. సో ఈ రకంగా జూనైతే మేము బాగా ఎంజాయ్ చేసాము. మేము అంటే మా పిల్లలు ప్లస్ టీచర్స్ అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. సో నాకు తెలిసి జూ అనేది ప్రతి ఒక్కరికి చూపించేదగే ప్లేస్ అనిపించింది. ఎందుకంటే యానిమల్స్ని లైవ్గా చూడడం వల్ల పిల్లలు కూడా ఎంతో నేర్చుకుంటారనిపించింది. సో అక్కడి నుంచి ఇంకా మేము వేరే దారి గుండా బయటికి వెళ్ళిపోయాము. హోప్ వీడియో మీకు నచ్చి ఉంటుంది.